CMD న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలోని 26వ వార్డ్ మహాత్మా గాంధీ కాలనీలో శుక్రవారం CPM జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న ఆలకుంట మారుతి ఆయుబ్ ఖాన్ జేవి రమణ ఆధ్వర్యంలో వార్డు ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు। ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 25 సంవత్సరాల కింద ఏర్పడిన ఈ వార్డులో ఇప్పటికీ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు। లైట్లు లేవు, నీళ్ళతో ఇబ్బంది అయిపోయింది చాలా। బోరు సంవత్సరం అయితే బిగించి మళ్ళీ రాలేదు సార్ మాకు నీళ్ళు బిగించే నీళ్లు చేసినారు వాళ్ళు కాలిపోయింది వెళ్ళిపోయినారు అన్ని ఆడవాడు వాళ్ళు పారేసిపోయినారు అప్పుడప్పుడు ఎత్తుకోపోతారు ఒకటి సరిగ్గా వారానికి ఒకసారి వచ్చింది వారానికి వచ్చి 11-12 గంటల వరకు నీళ్ళు అయితే రోడ్లు లేవు సైడ్ కాలు పాములు లెక్క ఉన్నాయి వీధి లైట్లు వేసినారు కొన్ని తావులు పోయినాయి వెళ్ళిపోయినాయి అవి వేయలేదు ఇంకా ఇంతవరకు వీధి లైట్లు వేయలేదు ఉండేకుంటాయి ఆడపోయింది ఆడ బాసన్న ఇంటికి ఆడపోయింది ఈడ పర్లేదు లైట్ చాలా పోయినాయి కరెంట్ వీధి లైట్లు లేనందువల్ల వీళ్ళకి వస్తున్నాయి అట్లా అంతా ఇబ్బందిగా ఉంది చాలా ఇక్కడ ఏంది పట్టించుకోరు అసలు కలెక్టర్ ఆఫీస్కి వస్తారా పుట్టపర్తికి ఇప్పుడు ఇక్కడ సచివాలయం ఉంది కదా, వాలంటీర్లు కానీ అడ్మిన్లు కానీ ఎవరు రావడం లేదా? ఎవరు రావడం లేదు. ఏమేమి బాగోగుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది సచివాలయం పార్క్ ఈ పార్క్ మళ్ళీ కాంపౌండ్ వేసి మొదలు పెట్టినారు ఎవరు మా ప్రైవేట్ వ్యక్తులు కాంపౌండ్ వేసి పిల్లలు ఆడుకునే కానీ ఆ రోజు మున్సిపాలిటీ కమిషనర్ ఎంఆర్ఓ ఇదంతా కాంపౌండ్ అంతా వేసుకుంటాము అని చెప్తున్నారు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కన్ను చెప్తాను గుడికి కాంపౌండ్ అనేది దానికి పిల్లలు ఆడుకునే ఎక్కడ పోతారు పిల్లలు పిల్లలు స్కూల్ పిల్లలు ఇక్కడంతా ఆడుకోకుండా వాళ్ళు ఎక్కడ పోలా పిల్లలు ఆడుకునే కోసమే ఇచ్చినది వాళ్ళు ఆక్రమించుకున్నారు రోడ్డు ఉంది పుట్టపర్తి మెయిన్ రోడ్డు మనం మహిళలు అంత పోయే రోడ్డు మీద ఒకసారి కూర్చుంటే అధికారులు బుద్ధి వస్తారు కదా మనం చేయాలి కదా పని ఆ పనులు చేస్తే ఎవరో మాట్లాడాలంటే వస్తారు ఒకవేళ సమస్య ఉందని అధికారులు రాకపోయినా మేమన్నా వాళ్ళ దృష్టికి తీసుకుపోయేదాం అందుకని చెప్పి లక్ష్మీ చెన్నకేశవపురం మహాత్మా గాంధీ కాలనీ దాదాపు ఇప్పటికి 22 సంవత్సరాలు పైబడి ఏర్పాటైంది। అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేక ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వృద్ధులు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। కానీ ఇంతవరకు కూడా మన ధర్మవరం మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా కూడా ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వంలో। కానీ ఇంతవరకు కూడా ఎక్కడా కూడా మౌలిక సదుపాయాలే కాకుండా కూడా ఇక్కడ త్రాగునీరు కానీ వీధి లైట్లు కానీ ప్రారంభమైంది త్రాగునీరు। ఈ త్రాగునీరు కూడా ఇక్కడ బోర్ ఉంది, ఆ బోరు కూడా దాదాపు ఈ బోర్ నుంచి ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు పోతున్నటువంటి పరిస్థితి ఉంది। ఆ నీళ్ళు కూడా లేకోకుండా పైపులన్నీ కూడా తీసేసి ఇక్కడే ఈ బయట కింద పడేయడం జరిగింది। అందుకని చెప్పి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఒకటే మేము తెలియజేస్తూ ఉన్నాం, ఈ మహాత్మా గాంధీకి మీరు ఓసారి పరిశీలన చేసి అదేవిధంగా ఈ బోర్లన్నీ కూడా ఉన్నటువంటి దాన్ని రెక్టిఫై చేసి దీనిలన్నింటినీ కూడా క్లీన్ చేయించి బిగించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఖాళీ వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం। అదేవిధంగా వీధి లైట్లు కూడా గతంలో చేసినటువంటి వీధి లైట్లు అవన్నీ కూడా పాడైపోయినాయి। ఆ వీధి లైట్లు ఎక్కువకుండా ఏదో కాంట్రాక్టర్ రాలేదు, కాంట్రాక్టర్ మీద సోగులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు। ఇక్కడ ఇంత సిదువు ఇటువంటి పరిస్థితి ఉంది, ఈ పురుగు పుట్ట కూడా ఎక్కువ ఉన్నాయి, చిన్నపిల్లలు వృద్ధులు అంతా కూడా బయట తిరుగులాడే పరిస్థితి కూడా ఉంది। అందుకని చెప్పి ఈ రోడ్లు సదుపాయం కల్పించి వీధి లైట్లు కల్పించి ఈ వాటర్ సోర్సెస్ కూడా కల్పించాలని చెప్పి కూడా మేము కమిషనర్ గారికి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం। ఈ నెల 25వ తేదీ పుట్టపర్తి కలెక్టరేట్ దగ్గర కూడా ఈ మౌలిక సదుపాయాలపైన, రైతు సమస్యలపైన, కార్మిక సమస్యలపైన, ఇతరాతర అన్ని సమస్యలపైన ఈ నెల 25వ తేదీ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాము। ఈ ధర్నాలో కూడా మన కాలనీ వాసులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి CPM పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం। మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు
లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.